ఒక దళిత కుటుంబాన్ని కాన్వాయ్‌లో ఎక్కించుకొని అతని ఇంట్లోకి విజిట్ చేసి అతనికి మంచి చెడు తెలుసుకొని చంద్రబాబు నాయుడు ఎక్కడ, దళితుడిని ఆ కార్ల కింద, టైర్ల కింద నలిగి చంపేసిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ. ఆంధ్ర రాజకీయాలు మరీ ఇంకా ఘోరంగుంటాయి. కళ్ళ ముందల తప్పు కనిపిస్తున్నా కూడా తప్పు చేయలేదని చెప్పి బహిరంగంగా చెప్పుకునే వ్యక్తులు వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన పార్టీ నాయకులు. ఎంత అబద్ధాలు అంటే అంత అబద్ధాలు. కనిపిస్తుంటది లైవ్‌ల, మళ్ళా కనిపించలే. ఒక సినిమా ఉంటది 'పెళ్ళాం ఊరెళ్తే' సినిమాలో సునీల్ ఒకడు ఉంటాడు. ఒక అమ్మాయిలని ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళ భార్య వచ్చి పట్టుకుంటుంటే నాకెక్కడ కనిపించలేదు, నాకెక్కడ వినిపించలేదు అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తాడనమాట. ఆ భార్య నమ్ముతది గుడ్డిగా అతని మాటలకి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఉంటాయి వ్యవహారాలన్నీ. చేసిన తప్పులు కళ్ళ ముందల కనిపిస్తాయి. ఏమాత్రం సిగ్గు లేకుండా, భయం లేకుండా మళ్ళా దాని గురించి తప్పించుకునే ప్రయత్నం కాదు. కానీ నమ్మిస్తాడు జనాలని. నమ్మిస్తాడు. ఆ వ్యక్తి టైర్ల కింద పడి చనిపోతే అతన్ని పిలిపించుకొని టైర్ల కింద వాళ్ళు చనిపోలేదు. అంబులెన్స్‌లో లేట్ అవ్వడం వల్ల హత్య చేసినారు ఏదో చెప్పి దాని మీద కవరింగ్ ఇప్పించినావు. అసలుకు ఎట్లాంటి టాలెంట్ జగన్మోహన్ రెడ్డి కంటే అట్లాంటి టాలెంట్ ఉంది ఈ రాజకీయాల్లో, ఇట్లాంటి హత్య రాజకీయాలలో. ఇంకోటి అంటాడు నిన్న ఒక ప్రెస్ మీట్‌లో పెట్టి 24 అవర్స్ ప్రజల మధ్యలో ఉంటేనే ప్రజలు గెలిపిస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల దగ్గరికి వెళ్ళావు కాబట్టి నిన్ను ఓడగొట్టి ప్యాలెస్‌లలో వండబెట్టారు. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల మంచి చెడులు తెలుసుకోవాలని చెప్పి ఒక డైలాగులు చెప్తా ఉన్నాడు. ఎవరైనా హత్య రాజకీయాలు జరిగినా, ఎవరైనా జరిగినా వస్తాడు. నెలలకు ఒకసారి వస్తాడు. వాడు బెంగుళూరు ప్యాలెస్‌కి వెళ్ళిపోతాడు. వీడు తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్ళిపోతాడు. ఇంకొక ప్యాలెస్‌కి వెళ్ళిపోతాడు. సో ఇతను కూడా ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నాడు. సో పాదయాత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈసారి పాదయాత్ర చేసా నాదే అధికారం అని. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఏదో సెంటిమెంట్ తోటి అంతో ఇంతో 60,000 సీట్లేమో వచ్చినాయి. సో నెక్స్ట్ సారి అదే సింపతి క్రియేట్ చేసుకొని జైలుకి వెళ్ళి 16 నెలలు జైల్లో ఉండి 42,000 కోట్ల అక్రమాస్తుల కేసులు జైలుకి వెళ్ళి ఎన్నో సిబిఐ విచారణలు, కోర్టుల కేసులు ఇప్పటికీ బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల పాదయాత్ర పుణ్యాన జైలుకి వెళ్ళిన అయ్యో పాపం ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చినారు. కానీ ఈసారి పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే లోకేష్ ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, సంబంధించిన కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, బ్రాహ్మణి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి బై మిస్టేక్ జైలుకి వెళ్తే షర్మిల లేదు, బై విజయమ్మ రాదు, సునీత రాదు, ఒక అవినాష్ రెడ్డి ఒక్కడు వస్తాడేమో. సో గతంలో జైలుకి వెళ్తే షర్మిల పాదయాత్ర చేసి పార్టీ లాక్కొచ్చింది అంతో ఇంతో. ఈయన పాదయాత్ర చేసి మళ్ళీ అసలు ప్రజలకి దగ్గరికి వెళ్ళే అర్హత ఉందా, ప్రజల దగ్గరికి వెళ్ళే దమ్ముందా, ప్రజల దగ్గరికి భారీ కాన్వాయిలు వేసుకొని డబ్బులు ఇచ్చి కార్యకర్తలు రప్పించుకొని గంజా బ్యాచ్ వ్యక్తులను అందరూ రప్పించుకొని నువ్వు షో ఆఫ్ చేసి నువ్వు డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్తావా? ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా, డబ్బులు ఇచ్చే కార్యకర్తలు లేకుండా, డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న కార్యకర్తలు లేకుండా ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈసారి వేరే లెవెల్లో నీకు ఓటింగ్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర చేసినా, పూలదండాలు పెట్టినా, మొఖాల మీద నడిచినా నీకు ఇంకొకసారి అధికారం రాదు, వచ్చే ఛాన్సే లేదు.